హలో, వెల్కమ్ టు డే 9 ఆఫ్ ప్రవాహపథం పాలిటీ సిరీస్. ఇందులో మనం ఆల్రెడీ ఈరోజు పార్లమెంట్ పార్ట్ 2లో 3 టాపిక్స్ డిస్కస్ చేసేసాం. లీడర్స్ గురించి డిస్కస్ చేసాం, లీడర్స్ ఆఫ్ పార్లమెంట్ డిస్కస్ చేసాం, దెన్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ డిస్కస్ చేసాం, అండ్ దెన్ ఇంకొక టాపిక్ కూడా చూసాం. ఇప్పుడు 4th టాపిక్ ఏంటంటే డివైజెస్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. మనం ఇంకోటి సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ కూడా చూసాం. సెషన్స్ ఆఫ్ పార్లమెంట్, లీడర్స్ ఆఫ్ పార్లమెంట్, అండ్ దెన్ మెజారిటీస్ చూసాం. ఇప్పుడు 4th టాపిక్ డివైజెస్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. అంటే పార్లమెంట్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి, అంటే సమావేశాలు జరుగుతాయి. సమావేశాలు జరిగినప్పుడు ఏమేం యూస్ చేస్తారంటే మనం చాలా వింటుంటాం. సెన్షర్ మోషన్ చూస్తుంటాం, కట్ మోషన్స్ చూస్తుంటాం, ఇలా చాలా మోషన్స్ ఉంటాయి. ఆ మోషన్స్ ఏంటి, లేకపోతే రెజల్యూషన్స్ ఎలా పాస్ చేస్తారు, అసలు రెజల్యూషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తాం. ఎలా బిల్ పాస్ అవుతుందని ఒక ఎగ్జాంపుల్తో సహా చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే 2 సిట్టింగ్స్ పర్ డే. మనం ఆల్రెడీ చూసాం. 11 to 1 PM ఒక సిట్టింగ్, దెన్ 2 to 6 PM, అంటే మార్నింగ్ 11 AM to 1 PM, 2 PM to 6 PM 2 సిట్టింగ్స్ జరుగుతాయి. ఫస్ట్ క్వశ్చన్ అవర్ అని చూద్దాం. క్వశ్చన్ అవర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ సిట్టింగ్లో, అంటే మార్నింగ్ సిట్టింగ్లో ఫస్ట్ అవర్ జరిగేదే. ఎవ్రీ పార్లమెంట్ సిట్టింగ్లో ఫస్ట్ అవర్ ఏంటి అంటే క్వశ్చన్ అవర్ అంటాం. అంటే క్వశ్చన్ చేయడానికి. జనరల్గా ఏంటి అంటే డెమోక్రసీస్ ఎలా రన్ అవుతాయంటే ది గవర్నమెంట్ మస్ట్ బీ ఆన్సరబుల్. ప్రజలకి ఆన్సరబుల్గా ఉండాలి, అండ్ రిమైనింగ్ పార్లమెంట్కి కూడా ఆన్సరబుల్గా ఉండాలి. సో ఆ అకౌంటబిలిటీ తీసుకురావడం కోసమే ఈ క్వశ్చన్ అవర్. క్వశ్చన్స్ యాక్చువల్గా 3 kinds ఉంటాయి. 3 kinds ఏంటి అంటే ఒకటి స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్, షార్ట్ నోటీస్ క్వశ్చన్. ఇవి మనకి యూపీఎస్సీలో చాలాసార్లు అడిగారు. ఈవెన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో కూడా బోలెడ్ సార్లు అడిగిన క్వశ్చన్స్ ఇవి. మూడింటికి డిఫరెన్సెస్ అడిగారు. స్టార్డ్ క్వశ్చన్స్ అంటే దానికి హ్యాస్ట్రిక్ మార్క్ అనేది ఒకటి మెన్షన్ చేసి ఉంటుంది ఆ క్వశ్చన్కి, అండ్ దాన్ని ఓరల్ ఆన్సర్ ఇవ్వాలి, అంటే అది నోటితో జవాబు చెప్పాలి. కాబట్టి దానికి సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అడుగుతాయి. సప్లిమెంటరీ క్వశ్చన్స్ అంటే సపోజ్ స్టార్డ్ క్వశ్చన్ ఇది అనుకుందాం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మీద ఎంత నిధులు ఖర్చు పెట్టారు అని అడిగారు అనుకుందాం. అప్పుడు జనరల్గా వాళ్ళు ఓరల్ ఆన్సర్ ఇచ్చారనుకుందాం స్టార్డ్ క్వశ్చన్గా. అంటే ఆ ఓరల్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగచ్చు. నిజంగా స్కీమ్ వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఎన్ని కిలోమీటర్లు రోడ్లు వేశారు, ఇదంతా. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే అన్స్టార్డ్ క్వశ్చన్. అన్స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటంటే దానికి రిటర్న్ ఆన్సర్ ఇస్తారు. రిటర్న్ ఆన్సర్ కాబట్టి దానికి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ నోటీస్ క్వశ్చన్. షార్ట్ నోటీస్ క్వశ్చన్ అంటే లెస్ దాన్ 10 days నోటీస్ లోపు, అంటే 10 days కంటే లోపే నోటీస్ వచ్చి షార్ట్ నోటీస్ క్వశ్చన్స్. దానికి ఓరల్ ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్స్ కెన్ ఆల్సో బీ ఆస్క్డ్ టు ప్రైవేట్ మెంబర్స్. ఈ పైన మెన్షన్ చేసిండేవన్నీ మనం ఏంటి అంటే జనరల్గా మినిస్టర్స్ని అడుగుతారు. అవి కాకుండా సేమ్ క్వశ్చన్స్ మనం ప్రైవేట్ మెంబర్స్ని కూడా అడగొచ్చు. ఆ ప్రైవేట్ మెంబర్స్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ టు దట్ క్వశ్చన్. ఆ ప్రైవేట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్లుకి కానీ, ఆ డిస్కషన్ కానీ, ఆ రెజల్యూషన్కి కానీ సంబంధించిన వ్యక్తి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే స్టార్డ్ క్వశ్చన్ వచ్చి గ్రీన్ కలర్ స్లిప్ మీద ఉంటుంది, స్లిప్స్ ఉంటాయి. దెన్ అన్స్టార్డ్ అయితే వైట్ కలర్, షార్ట్ నోటీస్ క్వశ్చన్ లైట్ పింక్ కలర్, ప్రైవేట్ మెంబర్స్కి ఇచ్చే అయితే దెన్ ఎల్లో కలర్ ఉంటాయి. నెక్స్ట్ది ఏంటి అంటే జీరో అవర్ అంటే ఏంటి అంటే నాట్ మెన్షన్డ్ ఇన్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో 0 hour అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు. అది ప్యూర్లీ ఇన్ఫార్మల్ డివైజ్. ఇంకొకటి ఇది యాక్చువల్గా ఇండియన్ ఇన్నోవేషన్, కంప్లీట్గా ఇండియన్ ఇన్నోవేషన్. ఇది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో మెన్షన్ చేయబడలేదు. ఇది వేరియస్ మ్యాటర్స్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్, చాలా సీరియస్ ఇష్యూస్ని వాటిని డిస్కస్ చేయడం కోసం 0 hour ఉంటుంది. ఇది వచ్చి డైలీ 12 PMకి స్టార్ట్ అవుతుంది. 12 PM అంటే జనరల్గా క్లాక్లో మనకి అన్ని ముళ్ళు ఒక చోట ఉన్న చోట, అందుకే మనకి దీన్ని 0 hour అంటారు. టైం 0 యాక్చువల్గా 12, అంటే midnight 12 జనరల్గా కన్సిడర్ చేసేది, బట్ midnight 12కి సెషన్స్ ఉండవు కాబట్టి దీన్ని 0 hour అంటారు. దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ మనం మాట్లాడుకున్నాం 11 to 12 ఉంటుంది. ఇది క్వశ్చన్ అవర్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ ఏమీ లేదు. లాస్ట్ అంటిల్ ఎజెండా ఆఫ్ ది డే ఈస్ టేకెన్ అప్. ఆ రోజు యొక్క అజెండా ఆఫ్ ది డే ఏమైతే చూస్తారంటే సపోజ్ ఆ రోజు ఏదైనా బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి ఉన్నాయి, అప్పుడు తీసుకుంటారు. దెన్ ఇది జనరల్గా ఇలా ఉంటుంది. పైన చెప్పిన మ్యాటర్నే మెన్షన్ చేశాను ఇన్ఫోగ్రాఫిక్స్లో. క్వశ్చన్ అవర్, ఎజెండా ఆఫ్ ది డే, ఈ రెండింటి మధ్యలో శాండ్విచ్ అయిండేదే 0 hour. ఈ 0 hour వచ్చి ఎంతవరకు ఉంటుందని నేను టైం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఏంటి అంటే ఇది ప్యూర్లీ ఇండియన్ ఇన్నోవేషన్, సిన్స్ 1962 ఇది ఉంది. దెన్ మోషన్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మనకి టోటల్గా 10 types ఆఫ్ మోషన్స్ ఉన్నాయి. మోషన్ అంటే జనరల్గా ఏంటంటే కదలిక, అంటే హౌస్ మామూలుగా ఒక ఫ్లోలో ఉంది, దెన్ ఆ ఫ్లోని కదిలించడం.
ఇప్పుడు సపోజ్ హౌస్లో నార్మల్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అప్పుడు సపోజ్ ఏదైనా బిల్ పాస్ చేయాలంటే సబ్స్టాంటివ్ మోషన్ పెడతాం, లేకపోతే ఏదైనా రెజల్యూషన్ పాస్ చేయాలన్న మోషన్ ఇంట్రడ్యూస్ చేస్తాం. దాని సబ్స్టాంటివ్ మోషన్స్ ఉంటాయి, సబ్సిడరీ మోషన్స్ ఉంటాయి. సో అసలు ప్రతిదీ ఏంటో ఒక ఎగ్జాంపుల్తో సహా చూద్దాం మనం. మోషన్ ఇంట్రడ్యూస్ చేయాలంటే విత్ ద కన్సెంట్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అంటే స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఒప్పుదలతో మోషన్ ఇంట్రడ్యూస్ చేస్తామంటే మనం భరత్ అనే నేను మూవీలో చూస్తుంటాం, మేడం స్పీకర్ అని స్టార్ట్ చేస్తారు కదా, సేమ్ అలా హౌస్ అటెన్షన్ని గ్రాప్ చేసి దెన్ నేను ఈ మోషన్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను అని ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒప్పుదల అడుగుతారు. చూద్దాం ఫస్ట్ జనరల్గా ఉన్న మోషన్స్ అన్నిటిని బ్రాడ్గా ఈ 3 కేటగిరీస్ కిందకి డివైడ్ చేయొచ్చు ఫస్ట్. కాబట్టి 3 చూద్దాం, దెన్ డీటెయిల్గా ఒక్కొక్కటి చూద్దాం. దెన్ సబ్స్టాంటివ్ మోషన్. ఇది ఏంటంటే సబ్స్టాంటివ్ మోషన్ అంటే దానికి అదిగా నిలబడగలదు. అంటే సపోజ్ బిల్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది సబ్స్టాంటివ్ మోషన్, లేకపోతే ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయడం, లేకపోతే హైకోర్టు జడ్జి రిమూవల్ కానీ, లేకపోతే ఏదైనా రెజల్యూషన్ పాస్ చేయడం, ఇదంతా ఏంటంటే సబ్స్టాంటివ్ మోషన్. అదంతా కదే ఉండదు. స్టాండ్స్ ఎంటైర్లీ ఆన్ ఇట్స్ ఓన్, ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీథింగ్. ఒక బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే అదే ఫ్రెష్గా కదా, దానివల్ల అంటే అది వేరే దానివల్ల రావట్లేదు. అది ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంపీచ్మెంట్, రిమూవల్, లేకపోతే బిల్ ఇంట్రడ్యూస్ చేయడం, లేకపోతే రెజల్యూషన్స్ ఇంట్రడ్యూస్ చేయడం, ఇదంతా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సబ్స్టాంటివ్ మోషన్ సపోజ్ శాంతి యాక్ట్ అనుకుందాం, న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది శాంతి యాక్ట్ ఫుల్ ఫామ్. శాంతి యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. ఆ బిల్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ సబ్స్టాన్షియల్ మోషన్ ఇంట్రడ్యూస్ అంటే పెడతారు. అంటే మేడం స్పీకర్, నవ్ వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ దిస్ బిల్ అని బై బ్రింగింగ్ సబ్స్టాంటివ్ మోషన్ అని చెప్పి అలా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇది ఏంటంటే సబ్స్టిట్యూట్ మోషన్. సపోజ్ ఇదేంటంటే సబ్స్టిట్యూట్ అంటే మీనింగ్స్ ఏంటి అంటే ఆల్టర్నేటివ్. సపోజ్ ఇప్పుడు మనం చక్కెర యూస్ చేస్తున్నాం, చక్కెరకి సబ్స్టిట్యూట్గా డయాబెటిక్కి 0 కొలెస్ట్రాల్ కానీ 0 షుగర్ కానీ ఇది యూస్ చేస్తున్నాం కదా, అంటే ఒక దాని బదులు కంప్లీట్గా ఇంకొకటి అని అర్థం. దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం, అది సబ్స్టిట్యూట్ మోషన్. సపోజ్ శాంతి బిల్ ఇంట్రడ్యూస్ చేశారు, వెంటనే అపోజిషన్లో కానీ ఎవరైనా కానీ లేచి అసలు ఇప్పుడు ఈ బిల్తో పని ఏముంది, మనం శాంతి బిల్ రావడం వల్ల న్యూక్లియర్ ఎనర్జీ అనేది ప్రైవేట్ హ్యాండ్స్లోకి వెళ్తే చాలా డేంజరు. సో మనం ఏం చేస్తామంటే దాని బదులు ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో లయబిలిటీస్ గురించి దాని గురించి డిస్కస్ చేద్దామని ఎవరైనా మోషన్ పాస్ చేశారు, అంటే మోషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ మోషన్ కానీ పాస్ అయింది అంటే ఎక్కువ మంది ఒప్పుకున్నారు అంటే దెన్ ఈ ఒరిజినల్ బిల్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది. బట్ అలా ఎప్పుడు జరగదు, ఎందుకంటే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసే బిల్కి ఆల్రెడీ ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. దెన్ సబ్సిడరీ మోషన్. సబ్సిడరీ అంటే ఏంటి అంటే దానికి అనుబంధంగా అని, ఇది దానంతకు అదే ఉండదు, దే ఆర్ రిలేటెడ్ టు సమ్ మెయిన్ మోషన్. మనం శాంతి బిల్ ఇంట్రడ్యూస్ చేసాం, అది మెయిన్ మోషన్, దానికి రిలేటెడ్గా ఉంటాయి ఈ సబ్సిడరీ మోషన్స్. అంటే ఎలా అంటే లైక్ యాన్సిలరీ మోషన్స్ ఎలా ఉంటాయంటే శాంతి బిల్ ఇంట్రడ్యూస్ చేశారు, సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ అప్. దీన్ని ఏం చేద్దామంటే నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీస్కి, స్టాండింగ్ కమిటీస్కి ఫార్వర్డ్ చేద్దాం, సో దట్ దే విల్ రీడ్ ఇట్ అండ్ సజెస్ట్ మెజర్స్ అని చెప్పేసి. అంటే నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి యాన్సిలరీ మోషన్ పాస్ అవ్వకుండా ఒక బిల్ అనేది నెక్స్ట్ స్టేజ్కి ప్రొసీడ్ అవ్వలేదు. సపోజ్ ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ ఉంటాయి కదా, సో అది. నెక్స్ట్ ఏంటంటే సూపర్ సీడింగ్ మోషన్. ఈ సూపర్ సీడింగ్ మోషన్ అంటే ఏంటంటే సపోజ్ హీటెడ్ డిస్కషన్ జరుగుతుంది, సపోజ్ శాంతి బిల్ గురించి, న్యూక్లియర్ ఎనర్జీ గురించి ఉన్న మినిస్టర్స్కి అండ్ దెన్ అపోజిషన్ మెంబర్స్కి సీరియస్గా డిబేట్స్ జరుగుతున్నాయి. అప్పుడు దాన్ని పాస్ చేయడానికి దానికోసం సూపర్ సీడింగ్ మోషన్స్ పెడతారంటే ప్రస్తుతానికి డిస్కస్ చేసింది చాలు, రేపు డిస్కస్ చేద్దాం అన్నట్టుగా, జస్ట్ టు కట్ షార్ట్ దట్ డిస్కషన్. ఓటింగ్ కోసం వెళ్తారని కాదు, టు కూల్ దట్. నెక్స్ట్ ఏంటంటే అమెండ్మెంట్ మోషన్. అంటే సపోజ్ శాంతి బిల్లో 49% ఆఫ్ ఏమంటారు ఎఫ్డిఐ అలో చేస్తారు అని ఉంది అనుకుందాం. దీన్ని ఏంటంటే అపోజిషన్ మెంబర్స్ ఏం చెప్తా అంటే 49% ఆఫ్ ఎఫ్డిఐ అంటే మనకి సెక్యూరిటీ అండ్ సావర్నిటీ ఆఫ్ ఇండియా మీద కొంచెం డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది, సో దీన్ని తగ్గించి 26% చేద్దాము అని చెప్పి ఎవరైనా అమెండ్మెంట్ ప్రపోజ్ చేసి దాన్ని ఓకే అంటే ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఓకే చేశారనుకుందాం. ఓటింగ్ జరిగిన తర్వాత దెన్ దే కెన్ అలో ఇట్, అమెండ్మెంట్ ఓకే అయితే. నెక్స్ట్ ఏంటి అంటే క్లోజర్ మోషన్స్. అండ్ క్లోజర్ మోషన్స్ అంటే ఏంటంటే క్లోజర్ అంటేనే కంప్లీట్ చేయడం, క్లోజ్ చేసేయడం ఆ బిల్ని అని. క్లోజ్ చేయడం అంటే విసిరిపాడేయడం కాదు, అంటే లాస్ట్లో ఓటింగ్, డిబేట్ ఎండ్స్ అయిపోతుంది, ఓటింగ్ మొదలవుతుంది క్లోజర్ మోషన్ స్టార్ట్ అయిన తర్వాత. జనరల్గా 4 కైండ్స్ ఉంటాయి క్లోజర్ మోషన్స్. ఒకటి సింపుల్ క్లోజర్, అంటే అన్నీ కంప్లీట్గా డిస్కస్ చేసేసాము, ఓటింగ్ చేద్దాము అని, అంటే అన్నీ డిస్కషన్ తర్వాత.
సెకండ్ది వచ్చి క్లోజర్ బై కంపార్ట్మెంట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే కంపార్ట్మెంట్స్ అంటే ఏంటంటే మొత్తం బిల్లో 100 ఆర్టికల్ ఉన్నాయనుకుందాం. ఇక్కడ 20 20 20 20 20 ఇట్లుంటాయి. ఇట్లా ఏం చేస్తారంటే వాళ్ళు క్లబ్ చేసేస్తారు కొన్ని పార్ట్స్ని. క్లబ్ చేసేసి వీటి మీద డిస్కషన్, డిబేట్ అండ్ ఓటింగ్ జరిగిపోతుంది. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కటి క్లాస్ బై క్లాస్ క్లోజర్ కాకుండా కంపార్ట్మెంటల్ క్లోజర్ ఇది. నెక్స్ట్ ఇది ఏంటంటే కంగారు క్లోజర్. కంగారు క్లోజర్ ఏంటంటే బిల్ మొత్తం డిస్కస్ చేసాం. కంగారు ఎలా పరిగెడుతుంది, అది స్టెప్ బై స్టెప్ వెళ్ళదు, జంప్ చేస్తుంది. లైక్ ఇప్పుడు దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇలా జంప్ చేస్తూ వెళ్తుంది. ఏవైతే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అండ్ ఆర్టికల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఓటింగ్కి పెట్టేసి మిగిలినవి పాస్ అయిపోయినట్టే అని. ఇది కంగారు క్లోజర్. నెక్స్ట్ ఏంటంటే గిలటిన్ క్లోజర్. గిలటిన్ అంటే మీనింగ్ ఏంటి అంటే పాతకాలంలో ఎవరినైనా చంపడానికి అంటే మరణశిక్ష విధించడానికి రాజులు ఏం చేసేవాళ్ళంటే ఇలా ఒక బండ ఉండి ఇక్కడ తల పెడతారు మనిషిది. మనిషి వెరైటీగా డ్రా చేద్దాం. మనిషి తల ఇక్కడ పెడతారు. ఆ తలను నరికేయడం, ఒకేసారి నరికేయడం వచ్చి గిలటిన్. మరీ ఇంత రూడ్గా ఉన్నారనుకోకండి, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఇక్కడ తల పెట్టి కట్ చేసేయడం అంటే ఒకేసారి ఎండ్ చేయడం అని. గిలటిన్ క్లోజర్ కూడా అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ కంప్లీట్లీ అంటే కొన్ని డిస్కస్ చేయని పార్ట్స్ ఉంటాయి, కొన్ని డిస్కస్ చేసిండేవి ఉంటాయి. మొత్తం అన్నింటినీ క్లబ్ చేసి ఒకేసారి ఓటింగ్ జరిగిపోవడం, అది గిలటిన్ క్లోజర్. ఈ వర్డ్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కంపార్ట్మెంట్స్, సింపుల్, కంగారు, గిలటిన్. నెక్స్ట్ ఏంటంటే ప్రివిలేజ్ మోషన్. ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటంటే సపోజ్ పార్లమెంట్ యాజ్ ఎ హోల్ కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే దే కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మినిస్టర్స్ నుంచి, గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. అదంతా ఏంటంటే పార్లమెంట్కి ఉన్న ప్రివిలేజ్. దే కెన్ ఆస్క్ ది గవర్నమెంట్ టు ప్రొవైడ్ సమ్ ఇన్ఫర్మేషన్ కానీ, డేటా కానీ, స్కీమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ అడిగి తీసుకునే ప్రివిలేజ్ ఉంది. దే హ్యావ్ దట్ రైట్. సపోజ్ అలా అడిగిన పక్షంలో మినిస్టర్స్ ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే నథింగ్ బట్ బ్రీచ్ ఆఫ్ దట్ పార్లమెంట్ ప్రివిలేజే కదా. అంటే పార్లమెంట్కు ఉన్న ప్రివిలేజ్ని ఆ పర్టికులర్ మినిస్టర్, ఆ గవర్నమెంట్ మెంబర్ బ్రీచ్ చేస్తున్నాడు, అంటే ప్రివిలేజ్ని తొక్కేశాడు. సో ఏం చేస్తారంటే హౌస్ యాజ్ ఎ హోల్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కోసం మినిస్టర్కి అగెన్స్ట్గా ప్రివిలేజ్ మోషన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇన్ కేస్ అది ఓకే అయ్యి పాస్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఓపెన్గా నిందించినట్టు గవర్నమెంట్ని, అంటే ఓపెన్గా తప్పు చేసావు అని చెప్పినట్టు. అది ప్రివిలేజ్ మోషన్. దెన్ సెన్షర్ అనే వర్డ్ యూస్ చేస్తారు. కాలింగ్ అటెన్షన్ మోషన్. ఇది తీసేసి ఫాలింగ్ అని చెప్పాను. ఓకే, కాలింగ్ అటెన్షన్ మోషన్ అంటే ఏంటంటే ఇది ఇండియన్ ఇన్నోవేషన్. సిన్స్ 1954 ఉంది, కాకపోతే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో ఉంది. నేను కాకపోతే అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మనకి 0 అవర్ ఉంది. 0 అవర్ ఇండియన్ ఇన్నోవేషనే, మెన్షన్డ్ ఇన్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కాదు 0 అవర్. కాలింగ్ అటెన్షన్ మోషన్ అయితే మెన్షన్డ్ ఇన్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. ఇది ఏంటంటే టు కాల్ ది అటెన్షన్ ఆఫ్ ఎ మినిస్టర్ టు ఏ మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ఏదైనా మినిస్టర్ని ఒక అర్జెంటుగా పబ్లిక్గా ఇంపార్టెన్స్ ఉండే ఏదైనా టాపిక్ జరుగుతుంది అనుకుందాం. లైక్ ఇప్పుడు వాయనాడ్ స్లైడ్స్ కానీ, కొన్ని టాపిక్స్ చెప్పలేను నేను, మళ్ళీ దానివల్ల కాంట్రవర్సీస్ వస్తాయి. సపోజ్ వాయనాడ్ స్లైడ్స్ కానీ ఏమైనా జరుగుతున్నాయి, అలాంటి టైంలో హోమ్ మినిస్టర్ని కానీ లేకపోతే ఇంకేదైనా మినిస్టర్ని కానీ ఆర్ పిఎం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి హెడ్గా కాబట్టి వాళ్ళని ఆ పబ్లిక్ ఇంపార్టెన్స్ కోసం అటెన్షన్ గ్రాప్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే అడ్జర్న్మెంట్ మోషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ లోక్సభలోనే ఉంటుంది, రాజ్యసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఉండదు. ఎందుకంటే ఇది ఒక రకమైన గవర్నమెంట్ని తప్పు చేశావు అని చెప్పేసి ఎత్తి చూపించడం లాంటిది. ఇది ఏంటంటే టు డ్రా అటెన్షన్ ఆఫ్ ది హౌస్. ఇది అడ్జర్న్మెంట్ మోషన్. అడ్జర్న్మెంట్ అంటే ఏంటంటే వాయిదా అని అర్థం. అంటే ఇక్కడికి నిలిపేద్దాం, ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కొత్త సబ్జెక్ట్ తీసుకొని రావడం. అంటే సపోజ్ సెషన్స్ జరుగుతున్నాయి, ఏవో డిస్కషన్స్ జరుగుతున్నాయి. అడ్జర్న్మెంట్ మోషన్ అంటే ఏంటంటే ఆ సీరియస్ డిస్కషన్ అవ్వనివ్వండి, ఏదైనా ఉండండి, అన్నీ అక్కడితో స్టాప్ చేసేసి ఈ సబ్జెక్ట్ తీసుకోండి అని అర్థం అడ్జర్న్మెంట్ మోషన్లో. నీడ్ సపోర్ట్ ఆఫ్ 50 మెంబర్స్. ఇది మిగిలినవన్నీ ఏంటి అంటే అన్నింటినీ స్టాల్ చేసేస్తుంది. మిగిలిన ప్రొసీడింగ్స్ అన్నింటినీ స్టాల్ చేసి ఈ మ్యాటర్ మీదనే కాన్సన్ట్రేషన్ చూపించండి అని అడుగుతున్నాం కాబట్టి కనీసం 50 మంది ఒప్పుదల ఉండాలి. దెన్ ఇంటరప్ట్స్ ద నార్మల్ బిజినెస్, కాబట్టి ఎక్స్ట్రాఆర్డినరీ డివైస్ అన్నాం. అండ్ ఎలిమెంట్ ఆఫ్ సెన్షర్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ మీద ఒక రకమైన తప్పు చేశామని చెప్పడం లాంటిది, సెన్షర్ లాంటిది. ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్ ఇన్ రాజ్యసభ. ఇప్పుడు డిస్కషన్ అనేది ఖచ్చితంగా మినిమం 2.5 hours అనేది జరగాలి. 2 hours 30 minutes డిస్కషన్ అయితే మినిమం జరగాలి ఫర్ అడ్జర్న్మెంట్ మోషన్ జరిగిన తర్వాత. దెన్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ది రైట్ టు మూవ్ దిస్ మోషన్. అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇంత ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెడతారు. ఏంటంటే డెఫినెట్ అయి ఉండాలి. మనం ఏదైతే మ్యాటర్ మీద
అడ్జర్న్మెంట్ మోషన్ పాస్ చేస్తున్నామో డెఫినెటివ్ ఫ్యాక్చువల్ అర్జెంట్ అయి ఉండాలి. అంటే ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ని అలా కాకుండా అంబిగ్విస్ టాపిక్ గురించి కాకుండా డైరెక్ట్గా ఉండాలి. దెన్ షుడ్ నాట్ కవర్ మోర్ దెన్ వన్ మ్యాటర్, ఏదో ఒక మ్యాటర్ గురించే ఉండాలి. అంటే రీసెంట్గా అక్కరై ఉండాలి. అప్పుడెప్పుడో 2017లో వచ్చిండే డిమానిటైజేషన్ గురించి ఇప్పుడు అడ్జర్న్మెంట్ మోషన్ కుదరదు, మిగిలిన మోషన్స్ యూజ్ చేసుకోవచ్చు. దెన్ షుడ్ నాట్ రైజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రివిలేజెస్. ఆ ప్రివిలేజెస్కి సపరేట్గా ఆల్రెడీ మనకు ప్రివిలేజెస్ మోషన్ ఉంది, సో అది ప్రివిలేజ్ క్వశ్చన్ మెన్షన్ చేయకూడదు. అంటే షుడ్ నాట్ బి అండర్ అడ్జుడికేషన్ ఆఫ్ కోర్ట్ కింద ఉన్న మ్యాటర్స్ని ఇక్కడ డిస్కస్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇది ఏంటంటే లోక్సభలో మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 75 మనకి ఏం చెప్తుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోయర్ హౌస్ అని ఉంది, లోక్సభ అని ఉంది, అంటే హౌస్ ఆఫ్ పీపుల్ అని. సో ఇది ఓన్లీ లోయర్ హౌస్లో ఉంటుంది. నీడ్ సపోర్ట్ ఆఫ్ 50 మెంబర్స్ టు బి అడ్మిటెడ్. దీనికి కూడా 50 మెంబర్స్ సపోర్ట్ కావాలి, యాజ్ వెల్ యాజ్ అడ్జర్న్మెంట్ మోషన్కి 50 మెంబర్స్ సపోర్ట్ కావాలి. నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయింది అంటే గవర్నమెంట్ దిగిపోవాలి. నెక్స్ట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ మోషన్. ఇదేంటంటే న్యూ ప్రొసీజరల్ డివైస్. ఇది ఎందుకంటే డ్యూరింగ్ అంటే స్టార్టింగ్ టైమ్స్లో క్లియర్ మెజారిటీ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్కి 1960s 70s ఆ టైంలో. పోను ఏంటంటే హంగ్ పార్లమెంట్స్, అంటే ఏ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ రాదు. 550 మెంబర్స్ అనుకోండి, 275 276 రావాలి, బట్ 276 ఏ పార్టీకి రావట్లేదు. దెన్ మైనారిటీ గవర్నమెంట్స్, అంటే ఈవెన్ 270 రాకపోయినా కూడా గవర్నమెంట్ ఏం ఫామ్ చేసేస్తారు, బయట నుంచి సపోర్ట్ చేస్తారు మిగిలిన పార్టీలు. ఈవెన్ మినిస్టర్లుగా లేకపోయినా బయట నుంచి సపోర్ట్ చేస్తారు కాన్ఫిడెన్స్ మోషన్ టైంలో. ఇవన్నీ రావడం వల్ల కోయలిషన్ గవర్నమెంట్స్ వల్ల కాన్ఫిడెన్స్ మోషన్ అనే కాన్సెప్ట్ అనేది బాగా ఫేమస్ అవుతూ వచ్చింది. దెన్ సెన్సర్ మోషన్. సెన్సర్ మోషన్కి అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్కి డిఫరెన్సెస్ అనేవి మనకి టేబుల్లో మెన్షన్ చేసి ఉన్నాయి. ఏంటంటే సెన్సర్ మోషన్ ఎయిదర్ ఇండివిజువల్ మినిస్టర్ మీద అవ్వచ్చు, లేకపోతే టోటల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద ఉండొచ్చు. అండ్ సెన్సర్ మోషన్కి ఒక పర్టికులర్ రీజన్ ఉండాలి, వితౌట్ రీజన్ ఉండకూడదు. సెన్సర్ మోషన్ పాస్ అయినా గవర్నమెంట్ రిజైన్ చేయాలి అనే రూల్ లేదు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది సెన్సర్ మోషన్. వేరాజ్ నో కాన్ఫిడెన్స్ మోషన్కి రీజన్ అవసరం లేదు, నో రీజన్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ ఇన్ కేస్ ఓడిపోయింది, నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయింది అంటే రిజైన్ చేసేయాలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. దీనికి రీజన్ అవసరం లేదు అని చెప్పాను. ఇది కంప్లీట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇది ఇండివిజువల్ మినిస్టర్ అవ్వచ్చు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హోల్ ఉండొచ్చు. దెన్ రీజన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఒకవేళ సెన్సర్ మోషన్ పాస్ అయినప్పటికీ గవర్నమెంట్ రిజైన్ చేయాలని రూల్ లేదు. దెన్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఏంటంటే జనరల్గా ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ కానీ, లేకపోతే ప్రతి ఇయర్లో ఫస్ట్ సెషన్ కానీ ప్రెసిడెంట్ స్పీచ్ ఉంటుంది. ఆ ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఉన్నప్పుడు, ప్రెసిడెన్షియల్ అడ్రస్ అయిపోయిన ఫస్ట్ ఆ ప్రెసిడెన్షియల్ అడ్రస్ 2 హౌస్లు కలిపి కూర్చుంటాయి ఒకే చోట. వేరే ఇది జాయింట్ సిట్టింగ్గా కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఆ స్పీచ్ అయిపోయిన వెంటనే ఎవరి హౌస్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ సపరేట్గా డిస్కషన్ జరుగుతుంది ప్రెసిడెంట్ స్పీచ్ గురించి. డిస్కషన్ జరిగి ఓటింగ్ జరుగుతుంది. ఇన్ కేస్ ఓటింగ్లో కానీ ఇదే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కానీ ఓడిపోయింది అంటే గవర్నమెంట్ ఓడిపోయినట్టే అర్థం. నెక్స్ట్ ఏంటి అంటే నో డే ఎట్ నేమ్డ్ మోషన్. అంటే ఏదైనా మోషన్ పాస్ అయి ఉంటుంది, అడ్మిట్ చేస్తుంటారు స్పీకర్, బట్ ఆ డిస్కషన్ కోసం ఒక ఫిక్స్డ్ డే అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, అందుకే నో డే ఎట్ నేమ్డ్ మోషన్. నెక్స్ట్ ఏంటి అంటే డైలేటరీ మోషన్ అంటే ఏంటంటే డిలే చేయడం ఆర్ పాస్ చేయడం. అంటే ఏదైనా డిస్కషన్స్ అవి ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు దాన్ని డిలే చేయడానికి, పాస్ చేయడానికి ఏం చేస్తారంటే డైలేటరీ మోషన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇన్ కేస్ డైలేటరీ మోషన్ పాస్ అయితే దెన్ డిలే అయినట్టు. బట్ డైలేటరీ మోషన్ అనేది పాస్ చేయాలా లేకపోతే, అంటే అడ్జర్న్మెంట్ అన్నాను కదా, వాయిదా వేయడం కోసం యూజ్ చేసేది. అది అలో చేయాలా లేదా అనేది పూర్తిగా స్పీకర్ చూసుకుంటారు, స్పీకర్ డిస్క్రిప్షన్. అంటే ఇన్ కేస్ అది మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ అనుకోండి, బిల్ పాస్ చేయకుండా ఉండడానికి వాళ్ళు కావాలని డిలే చేస్తున్నారు అనుకుంటే దెన్ హీ కెట్ రిజెక్టెడ్. దెన్ పాయింట్ ఆఫ్ ఇక్కడితో మనకు మోషన్స్ అన్నీ అయిపోయాయి. టోటల్ ఇక్కడ 13 ఏమో నెంబర్ కనిపిస్తున్నాయి, బట్ 13లో 3 అనేవి బ్రాడ్ కేటగిరీస్ అని చెప్పుకున్నాం మనం. సబ్స్టాంటివ్, సబ్సిడరీ, సబ్స్టిట్యూట్, ఈ 3. దీంట్లో ఏ మోషన్ అయినా ఆ 3 కిందకి మనము ఇంక్లూడ్ చేసేయచ్చు. దెన్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటంటే ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హౌస్ అనేవి నార్మల్ రూల్స్ కానీ ఫాలో అవ్వలేదు అనుకుంటే ఎవరైనా రైజ్ చేయొచ్చు, పాయింట్ ఆఫ్ ఆర్డర్ రైజ్ చేయొచ్చు. ఈ మెంబర్ కెన్ రైజ్ ది పాయింట్ ఆఫ్ ఆర్డర్. అంటే ప్రొసీడింగ్స్ రూల్స్ ప్రకారం జరగట్లేదు అంటే. నో డిబేట్ ఈస్ అలౌడ్ ఆన్ దిస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్. దెన్ ఏంటి అంటే హాఫ్ అన్ అవర్ డిస్కషన్. ఇది సఫిషియంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ కోసం హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఉంటుంది. స్పీకర్ కెన్ అలాట్ 3 days ఇన్ ఎ వీక్.
ఇది 3 days ఇన్ ఏ వీక్ అలో చేయొచ్చు స్పీకర్. నో ఫార్మల్ మోషన్ ఆర్ ఓటింగ్ బిఫోర్ ద హౌస్. ఇవి ఎందుకంటే ఇవన్నీ మోషన్స్ కాదు, జస్ట్ డిస్కషన్స్. సో ఫార్మల్ మోషన్ ఓటింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్. ఇది సిన్స్ 1953 ఉంది షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అనేది. ఆల్సో నోన్ యాజ్ 2 hours డిస్కషన్. షుడ్ నాట్ ఎక్సీడ్ 2 hours. 2 hours మించి వెళ్ళకూడదు. మనము అడ్జర్న్మెంట్ మోషన్ చూసినప్పుడు మినిమమే 2 hours 30 minutes ఉండాలి. రెండింటినీ కన్ఫ్యూజ్ అవ్వకండి. దెన్ స్పీకర్ కెన్ అలాట్ 2 days ఇన్ ఏ వీక్. ఏవైనా 2 days అలాట్ చేయొచ్చు స్పీకర్. నేదర్ ఫార్మల్ మోషన్ నార్ ఓటింగ్. ఇంకా స్పెషల్ మెన్షన్ ఏంటి అంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ఇంక్లూడ్ అవ్వనివి, క్వశ్చన్ అవర్, వీటిలో హాఫ్ అన్ అవర్ డిస్కషన్, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్, అడ్జర్న్మెంట్ మోషన్, కాలింగ్ అటెన్షన్ మోషన్, వీటిలో ఏవి ఇంక్లూడ్ కానివి వాటిని కెన్ బి రైజ్డ్ అండర్ స్పెషల్ మెన్షన్. రాజ్యసభలో అయితే స్పెషల్ మెన్షన్ అంటారు, లోక్సభలో నోటీస్ అని అంటారు. ఇది అకార్డింగ్ టు రూల్ నెంబర్ 377 ఆఫ్ లోక్సభ. ఇది స్పెషల్ మెన్షన్. దీన్ని ఏంటంటే రెజల్యూషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. రెజల్యూషన్ అంటే తెలుగులో మనం ఏమంటాం అంటే తీర్మానం. రెజల్యూషన్స్ ఎందుకు పెడతారు అంటే రెజల్యూషన్స్కి బిల్స్కి కన్ఫ్యూజ్ అవుతారు. డోంట్ కన్ఫ్యూజ్. రెజల్యూషన్ అంటే ఏంటంటే పార్లమెంట్ యొక్క వాదన వినిపించడానికి, అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ థింకింగ్ గురించి చెప్పడానికి, గవర్నమెంట్ స్కీమ్స్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా అని చెప్పడానికి, వీటి గురించి తీర్మానాలు చేస్తారు. వీటిని రెజల్యూషన్స్ అంటాం మనం. ఈ రెజల్యూషన్స్ ఏంటి అంటే ఏ సెల్ఫ్ కంటైన్డ్ ఇండిపెండెంట్ ప్రపోజల్ సబ్మిటెడ్ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ ది హౌస్. ఇది ఆ హౌస్ అప్రూవల్ కోసం రెజల్యూషన్స్ పెడతారు. ఆల్ రెజల్యూషన్స్ ఆర్ సబ్స్టాంటివ్ మోషన్స్. మనం ఆల్రెడీ మోషన్స్లో ఫస్ట్ టైప్ చూసాము, సబ్స్టాంటివ్. ఆ సబ్స్టాంటివ్ మోషన్ కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ కంటైన్, అంటే అది ఒక దాని మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు, దానంతకదే ఎగ్జిస్టెన్స్ అనేది ఉండాలి. జస్ట్ లైక్ బిల్ ఇంట్రడ్యూస్ చేసాం అలాంటిది. డిస్కషన్స్ అనేవి ఏంటి అంటే రెజల్యూషన్స్ మీద డిస్కషన్స్ రిలవెంట్గా ఉండాలి, విత్ ఇన్ స్కోప్ ఉండాలి, అంటే దానికి సంబంధించే ఉండాలి. దెన్ ఎందుకు రెజల్యూషన్స్ కావాలి అంటే ఏ డిక్లరేషన్ ఆఫ్ ఒపీనియన్ ఆర్ రికమెండేషన్. పార్లమెంట్ కొన్నిసార్లు తన ఒపీనియన్ చెప్పొచ్చు, ఆ రికమెండేషన్ చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, సపోజ్ రీసెంట్గా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి, పార్లమెంట్ తన ఒపీనియన్ తెలుపుతూ సర్జికల్ స్ట్రైక్స్ జరగడం మంచిదే అంటే దీనివల్ల ఏమి లా ఎన్ఫోర్స్మెంట్ చేసినట్టు జరగదు, బట్ స్టిల్ పార్లమెంట్ ఒపీనియన్ అనేది తెలుస్తుంది. అంటే కంట్రీ మొత్తం పార్లమెంట్ ఓకే చేయడం అంటే కంట్రీ మొత్తం ఓకే చేయడం. ఇన్ కేస్ సర్జికల్ స్ట్రైక్స్ జరగడం కానీ, లేకపోతే ఇది మనకు ఆపరేషన్ సింధూర్ జరగడం కానీ, ఇదంతా పార్లమెంట్ కానీ తన ఒపీనియన్ తెలిపి ఎస్ ఇది కరెక్టే అనింది అనుకోండి, కంట్రీ మొత్తం ఒక యూనిటీ అనేది ఆ ఫీలింగ్ వస్తుంది, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఫీలింగ్. అది ఒకటి. ఆర్ పార్లమెంట్ కొన్నిసార్లు రికమెండ్ చేయొచ్చు దీనికి కూడా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఏదైనా కమిటీ రికమెండేషన్స్ ఉంటాయి, లైక్ సర్కారియా కమిషన్ కానీ, లేకపోతే ఏదైనా కమిటీ కానీ ఏవైనా రికమెండేషన్స్ ఇస్తే ఆ రిపోర్ట్ని మనం కావాలని పార్లమెంట్లో, అంటే ఈ పార్లమెంట్లో రెజల్యూషన్ పాస్ చేసి వాళ్ళు రికమెండ్ కూడా చేయొచ్చు, లేకపోతే కొత్తగా ఒక కమిటీ వేయమని కూడా రికమెండ్ చేయొచ్చు. అంటే ఒక పార్లమెంట్ వాదన వినిపించడం కోసం ఈ రెజల్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే టు రికార్డ్ ఎయిదర్ అప్రూవల్ ఆర్ డిసప్రూవల్ ఆఫ్ అన్ యాక్ట్ ఆర్ పాలసీ. ఇక్కడ కావాలని స్మాల్ ఏ పెట్టాను, ఎందుకంటే క్యాపిటల్ ఏ కాదు, ఇక్కడ లెజిస్లేషన్ కాదు. ఏదైనా గవర్నమెంట్ చేసిన పాలసీ కానీ, లేకపోతే గవర్నమెంట్ చేసిన పని దాన్ని అప్రూవ్ చేయడం కానీ, డిసప్రూవ్ చేయడం కానీ, దానికోసం. ఇదే ఇందాకే మనం మాట్లాడుకున్నాం, లైక్ ఆపరేషన్ సింధూర్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఇంకా ఏదైనా యాక్ట్ చేస్తుంది, అంటే ఏదైనా పని చేస్తుంది, దాన్ని అప్రూవ్ చేయడానికి, డిసప్రూవ్ చేయడానికి. దీనివల్ల ఏమి ఒప్పుకోలేదు అని కాదు, అంటే ఆ లా అనేది వ్యాలిడ్ ఇన్వాలిడ్ అవుతుందని కాదు, జస్ట్ టు టెల్ దేర్ ఒపీనియన్. నెక్స్ట్ ఏంటంటే కన్వే ఎ మెసేజ్ ఆర్ కమెండ్, అర్జ్ ఆర్ రిక్వెస్ట్ యాన్ యాక్షన్. అంటే ఒక మెసేజ్, అంటే పార్లమెంటరీ మెసేజ్ అంటాం కదా, ఆ పార్లమెంట్ ఒక మెసేజ్ కన్వే చేయడానికి కానీ, ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇన్ కేస్ ఆఫ్ క్రైసిస్, దేశం ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సపోజ్ వార్ టైం ఉంది అనుకుందాం, పార్లమెంట్ అనేది ఒక మెసేజ్ పంపించవచ్చు. ఇండివిజువల్ మినిస్టర్స్, ఇండివిజువల్ ఎంపీస్ చెప్పడం కంటే కంప్లీట్ పార్లమెంట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అనుకుందాం, ఇది వార్ టైం, మనందరం కలిసి ఉండాలి, మనం సహనం కోల్పోకూడదు, లేక ఇంకేదైనా సరే మన యూనిటీని ఇంటిగ్రిటీని పెంచడానికి ఏదైనా మెసేజ్ కూడా పంపించవచ్చు. దెన్ కాల్ అటెన్షన్ టు ఏ మ్యాటర్ బై ది గవర్నమెంట్. అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, అది ఖచ్చితంగా గవర్నమెంట్ కన్సిడర్ చేయాలి అనుకోండి, ఆ టైంలో కూడా రెజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్ కన్సిడర్ చేయమని చెప్పొచ్చు. జనరల్గా రెజల్యూషన్స్ అనేవి 3 కేటగిరీస్ ఉంటాయి.
ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంటంటే ప్రైవేట్ మెంబర్స్ రెజల్యూషన్, అంటే ప్రైవేట్ మెంబర్స్ రెజల్యూషన్ కోసం మూవ్ చేయొచ్చు. డిస్కస్డ్ ఓన్లీ ఆన్ ఆఫ్టర్నూన్ సిట్టింగ్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ఫ్రైడేస్, అంటే ఈ ఫ్రైడే ఆఫ్టర్నూన్ అయింది అంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఆఫ్టర్నూన్. ఇదేంటంటే ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. సపోజ్ ఇండియా అనేది వరల్డ్ కప్ గెలిచింది అనుకుందాం. ఆ టైంలో ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్ అంటే మూవ్ చేయొచ్చు. లైక్ కంగ్రాచులేట్ చేస్తూనో, పార్లమెంట్ ఈజ్ ఫీలింగ్ ప్రౌడ్ అనో, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అనో, లేకపోతే ఏదైనా చెప్పడం. నెక్స్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ రెజల్యూషన్. గవర్నమెంట్ కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటుంది. రెజల్యూషన్స్ అంటే బై మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రైవేట్ మెంబర్స్ అంటే ఏదైనా ఒక మినిస్టర్ కాకుండా ఉండే మిగిలిండి ఎవరు ఏ ఎంపీ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పార్టీ, ఈవెన్ బీజేపీ మెంబర్ అయినా మినిస్టర్ కాకపోతే హీఈస్ ప్రైవేట్ మెంబర్. దెన్ గవర్నమెంట్ రెజల్యూషన్స్ ఏంటంటే అప్రూవింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఆర్ కన్వెన్షన్స్. ఇవేంటంటే జనరల్గా సైనింగ్ ఏ ట్రీటీ ఆర్ రేటిఫైయింగ్ ఏ ట్రీటీ అని మనం 2 పదాలు వింటుంటాం. సైనింగ్ ఏ ట్రీటీ అంటే గవర్నమెంట్ సైన్ చేసేస్తుంది. ఆ పార్లమెంట్ అప్రూవల్, పార్లమెంట్తో పని లేకుండా వెళ్ళి గవర్నమెంట్ సైన్ చేస్తుంది. బట్ అది రేటిఫై అవ్వాలంటే పార్లమెంట్ ఓకే చేయాలి. ఆ పార్లమెంట్ అప్రూవలే ఇది అప్రూవింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఆర్ కన్వెన్షన్. సపోజ్ మనకు ఏదైనా ఉంది, సపోజ్ ప్యారిస్ క్లైమేట్ అకార్డ్లోనో లేకపోతే ఏదో ఒక ట్రీటీ అనేది జరిగింది. ఆ ట్రీటీలో గవర్నమెంటే వెంటనే సైన్ పెట్టగలదు. అంటే ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఆర్డర్స్ వేసి అక్కడ మన రిప్రజెంటేటివ్స్కి ఓకే బిల్ అంతా ఇండియాకి అగెన్స్ట్గా లేదు, అంటే సపోజ్ పర్టికులర్ కన్వెన్షన్ కానీ ఏదైనా ఇండియాకి అగెన్స్ట్గా లేదు, పాజిటివ్గానే ఉంది, సైన్ పెట్టు అంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ సైన్ పెడుతుంది. బట్ ఫైనల్గా ఓకే చేయాల్సింది మనకు లెజిస్లేటివ్ కదా, దానికోసం అని చెప్పేసి అప్రూవింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా రెజల్యూషన్స్ అప్రూవింగ్ సర్టైన్ పాలసీస్, కొన్ని పాలసీస్ అవన్నీ అప్రూవ్ చేయడం కోసం, ఓకే చేయడం కోసం. నెక్స్ట్ అప్రూవింగ్ రికమెండేషన్స్ ఆఫ్ సర్టైన్ కమిటీస్ కానీ ఏవైనా వాటి రికమెండేషన్స్ని అప్రూవ్ చేయడం కోసం. ఇందాకే మనం ఎగ్జాంపుల్ కూడా చూసాం. దెన్ స్టాట్యుటరీ రెజల్యూషన్, అంటే ఇది ఆల్రెడీ రెజల్యూషన్ చేసే రైట్ గురించి ఒక యాక్ట్లో కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కానీ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ఎ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు ఆర్టికల్ 249 యాజ్ వెల్ యాజ్ ఆర్టికల్ 312. ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ రెజల్యూషన్ చేసి పార్లమెంటుకు అప్రూవల్ ఇస్తుంది టు మేక్ లా ఆన్ స్టేట్ సబ్జెక్ట్. అలాగే ఆర్టికల్ 312 ప్రకారం రాజ్యసభ త్రూ రెజల్యూషన్ అప్రూవ్స్ పార్లమెంట్ టు క్రియేట్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్. నెక్స్ట్ ఆల్ రెజల్యూషన్స్ ఆర్ సబ్స్టాంటివ్ మోషన్స్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆల్ మోషన్స్ నీడ్ నాట్ బీ ఆఫ్ ఏ సబ్స్టాంటివ్ క్యారెక్టర్. కానీ ఈ మోషన్స్ అనేవన్నీ సబ్స్టాంటివ్ క్యారెక్టర్ ఉండాల్సిన పని, సబ్స్టాంటివ్ మోషన్స్ అవ్వాల్సిన పని లేదు అని. కొన్ని సబ్స్టిట్యూట్ మోషన్స్ అయి ఉండొచ్చు, కొన్ని సబ్సిడరీ మోషన్స్ కూడా ఉండొచ్చు. దెన్ ఏంటి అంటే దీంట్లో లాస్ట్ టాపిక్ యూత్ పార్లమెంట్ అంటే ఏంటంటే ఈ మనం పార్లమెంట్లో ఏమేమైతే డివైజెస్ అండ్ ప్రొసీజర్స్ యూస్ చేస్తామో అలా ఇక్కడ యూత్కి కాలేజెస్లో కానీ ఎక్కడైనా వాళ్ళకి అలాగే సేమ్ టైప్లో పార్లమెంట్ కండక్ట్ ఎలా చేస్తుందో బిజినెస్ సేమ్ అలాగే వీళ్ళకి కూడా నేర్పించండి. అదేంటంటే అది స్కీమ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ 4th ఆల్ ఇండియా విప్స్ కాన్ఫరెన్స్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఆల్ ఇండియా విప్స్ కాన్ఫరెన్స్. నా బద్ధకం వల్ల ఇలా రాసున్నాను. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే అది చేయడానికి రీజన్ టు అక్వైంట్ ద యంగర్ జనరేషన్స్. పార్లమెంటరీ ప్రొసీజర్స్ గురించి వాటి గురించి యంగర్ జనరేషన్స్కి తెలిసేలాగా చేయడం, వాళ్ళకి అలవాటు చేయడం. నెక్స్ట్ టు ఇంబైబ్ ద స్పిరిట్ ఆఫ్ డిసిప్లైన్. కొందరికి ఇది చూస్తుంటే నవ్వుకు రావచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ట్రూ. డిసిప్లైన్ని, స్పిరిట్ ఆఫ్ డిసిప్లైన్ని, ఇది అంటే మేబీ మనం నవ్వుకోవచ్చు కానీ జనరల్గా పార్లమెంట్లో మెన్షన్ చేసిన ప్రతి ప్రొసీజర్ కానీ ప్రతి మోషన్ కానీ ప్రతి రెజల్యూషన్ అన్నీ చాలా డిసిప్లైన్డ్గా ఉంటాయి. అంటే ఏది రచ్చరచ్చ చేసి అదంతా చేసే పని లేకుండా చాలా డిసిప్లైన్ని మెయింటైన్ చేసే విధంగా ఉన్నాయి. బట్ అక్కడ ఫాలో అయ్యే వాళ్ళు కరెక్ట్గా లేకపోవడం వల్ల మనం ఏం చేయలేం. కానీ అగైన్ ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ పాలిటిక్స్ అండ్ ఫిలాసఫీ. బట్ ఇన్ కేస్ అవన్నీ కానీ కరెక్ట్ ఫాలో అయ్యేటట్టుకుంటే డిసిప్లైన్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. దెన్ టు ఇన్కల్కేట్ ద బేసిక్ వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ రిలేటెడ్ బేసిక్ వాల్యూస్ని ఇన్కల్కేట్ చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అనేది ట్రైనింగ్ అనేది ఇస్తుంది, ఎంకరేజ్మెంట్ చేస్తుంది స్టేట్స్కి దీనికి రిలేటెడ్ రిగార్డింగ్ యూత్ పార్లమెంట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే డోంట్ ఫర్గెట్ టు ఇన్స్టాల్ ప్రవాహ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టెస్ట్.